హాయ్ అండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పల్లి ఉండలు. వీటిని పల్లి లడ్డూలు అని కూడా అంటారండి. ఎంతో ఆరోగ్యకరమైన మరియు టేస్టీగా ఉండే ఈ పల్లీల ఉండల్ని ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలనో, వీటికి కావాల్సిన పదార్థాలు ఏవేవో ఇప్పుడు మనము చూద్దాం. నేను 1/2 kg పల్లీలను తీసుకున్నానండి. ఇలాగా ఒక 1/2 kg పల్లీలు తీసుకొని వీటిని వేయించుకోవాలి. అలాగే దీనికి సరిపడా 1/4 kgకి కొద్దిగా ఎక్కువగా ఈ బెల్లాన్ని తీసుకొని దీన్ని కొద్దిగా క్రష్ చేసి దీన్ని మనము పాకం చేసుకుందాం. ఈ ప్రాసెస్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుందాము. దీంట్లో మనము తీసి పెట్టుకున్న పల్లీలన్నీ వేసుకొని వేయించుకుందాం. పల్లీలు పచ్చిగా ఉండకూడదండి, మనము బాగా వేయించుకోవాలి. అలాగని మాడిపోయినట్టు కూడా వేయించుకోకూడదు. కొద్దిగా టైం పడుతుందండి. మనము 1/2 kg పల్లీలు తీసుకున్నాం కాబట్టి కొద్దిగా ఓపికగా ఇలా వేయించుకోండి. వీటిని మీకు కష్టంగా ఒకేసారి వేయించుకోకుండా 2 సార్లు కూడా కొద్దిగా వేసుకొని వేయించుకోవచ్చండి. చూడండి, మనకు ఇలా వేగాలి పల్లీలు. వీటిని మనము పక్కకు తీసుకుందాం. ఇలాగా పల్లీలు మనం వేయించుకున్నాం కదా, వీటిని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. బెల్లంని కొద్దిగా ఇలా కట్ చేసుకొని మనము పాకం పట్టుకుందాం. ఇలాగా చిన్నగా కొద్దిగా మనం కట్ చేసుకున్నామంటే పాకం చేసుకోవడానికి, బెల్లం కరగడానికి కొద్దిగా ఈజీ అవుతుందండి. ఒకవేళ ఇది బెల్లము కాస్త గట్టిగా ఉన్నట్లయితే ఏదన్నా రాయితో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా కొట్టి స్మాష్ చేసుకోండి. ఇదిగోండి, మనము పల్లీలను ఈ విధంగా సగం చేసుకొని పల్లీలను పొట్టు తీసి పెట్టుకోవాలి. అదే మనము గుండ్రంగా అలాగే పల్లీలను తీసుకొని ఉంటే దానికి పాకం సరిగా పట్టదు, ఇంకా టేస్ట్ కూడా అంత బాగా ఉండదు. ఇలాగా వీటిని ఇలాగా తీసుకోవాలి. అలాగే నేను ఈ గిన్నెతోటి పల్లీలు 4 కప్పులు తీసుకున్నాను. బెల్లం వచ్చేసి 2 కప్పులు తీసుకున్నాను. ఇలా కూడా మీకు కొలత కావాలంటే 4 కప్పుల పల్లీలకి 2 కప్పుల బెల్లాన్ని అయితే తీసుకొని పాకం చేసుకోవాలి. మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని దీంట్లో మనము మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. దీంట్లో మనం ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుందాము. అలాగా వాటర్ వేసుకొని అందులో మనము తీసుకున్న బెల్లాన్ని వేసేసుకోండి. అలాగా మనం తీసుకున్న క్రష్ చేసి పెట్టుకున్న బెల్లం అంతటిని గిన్నెలో వేసుకొని అలాగా ఆ బెల్లం కరిగేదాకా కొద్దిగా అలా గరిట పెట్టుకొని తిప్పుకుందాము. కొద్దిగా మంటని తక్కువ ఫ్లేమ్లోనే ఉంచుకొని
ఆ బెల్లాన్ని ఫస్ట్ కరిగించుకుందాము, తర్వాత మనము పాకం పట్టుకుందాం. ఫస్ట్ బెల్లం బాగా వాటర్లో కరిగిపోవాలండి. అలాగా గట్టిగా ఉన్నాయి కదా, వాటిని అలాగా గరిటతో అలాగా మెత్తగా చేసుకొని వాటర్లో కరిగేలాగా చేసుకోవాలి. ఇలాగా కొద్దిగా బెల్లము అంతా వాటర్లో కలిసిపోయాక మీకు అందులో ఏదైనా మట్టి కానీ కచరా ఉన్నట్లయితే మీరు దాన్ని వడపోసుకొని వేరే గిన్నెలోకి అందులో పాకం పట్టుకోండి. నాకైతే ఈ బెల్లం ప్యూర్గానే ఉందండి, ఇందులో ఏ మట్టి అలాంటివి ఇసుక అలాంటివి లేవు, కాబట్టి నేను డైరెక్ట్గానే పాకం పట్టేసుకుంటున్నాను. ఇలాగ మనము పాకం వచ్చేదాకా కొద్దిగా గరిటతో ఇందులో తిప్పుతూనే ఉంచుకోవాలి. కొద్దిగా వాటర్ అంతా దగ్గర అయ్యేలాగా, ఈ బెల్లం అంతా కరిగేలాగా పాకము దగ్గరికి వస్తుందండి. కొద్దిగా ఫ్లేమ్ని మీడియంలోకి ఉంచుకొని మనము ఇలా గరిటతో తిప్పుకుంటూ పాకం పట్టుకుందాము. పాకం చూసుకోవడానికి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని అందులో పాకము ఎంత వచ్చిందో మనము చూసుకుందాము. ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాము. ఇలాగా మనము కలుపుతూ ఉండాలి. ముందుగానే అలా గిన్నెలో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకున్నామంటే పాకం అయిన వెంటనే మనము చూసుకోవచ్చు పాకం అయ్యిందో లేదో అని. ఇలాగ మనము కలుపుతూ దగ్గరికి అయిందా లేదా చూసుకుంటూ ఉండాలి. అలాగే మంట పెట్టేసి పాకం అవుతుందిలే అని పక్కకు వెళ్ళిపోకండి, దీని దగ్గరే ఉండి ఇలా కలుపుతూ చూసుకోండి. పాకం వచ్చిందేమో చూసుకుందాము. ఇంకా కొద్దిగా రావాలండి, ఇది ఇంకా కొద్దిగా మనము పాకము దగ్గరికి రావాలి. మళ్ళీ ఒకసారి చూసుకుందాము. పాకము ఇంకా దగ్గరికి రావాలి. అలాగా మెత్తగా ఉండకూడదండి, అలాగా ఉండకూడదు, సాగుతుంది. మరి కలుపుకుందాము, ఇంకా దగ్గరికి రావాలి పాకము. కొద్దిసేపు ఇలా చూసుకొని ఒకసారి మళ్ళీ చూసుకుందాము పాకం అయ్యిందేమో. ఇలాగా ఉండలాగా వస్తే మనకు సరిపోతుందండి, పాకమైనట్టే. ఇంకా మనము స్టవ్ ఆపేసుకుందాము. ఇందులో మనం ఇప్పుడు పాకమైంది కాబట్టి పల్లీలన్నీ వేసుకొని కలుపుకుందాం. పల్లీలన్నీ వేసుకొని అలాగా పైనుంచి కిందికి, కింద నుంచి పైకి, పాకం గట్టిగా ఉన్నట్టయితే పైనుంచి కిందికి, కింద నుంచి పైకి ఇలా కలుపుకున్నామంటే ఈజీగా కలుపుకోవచ్చండి. అలాగా బాగా పల్లీలకు ఈ పాకం, బెల్లం పాకం అంతా కలిసేలా ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇది కొద్దిగా చల్లబడ్డాక మనము ఈ పల్లి లడ్డులని చుట్టుకుందాము. అయిపోయిందండి, ఇంకా మనము పల్లీలు లడ్డులాగా చుట్టుకుందాము. ఒక గరిట తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ పెట్టి అలాగా కొద్దిగా ఆయిల్ రుద్ది గరిటకి అందులో మనము పాకం వేసుకున్న పల్లీలను తీసుకొని కొద్దిగా అలా అనుకున్నామంటే ఉండలుగా లడ్డుల్లాగా అయిపోతాయండి. చూసారా,
వీడియోలో చూపించిన విధంగా అలాగా చేత్తో గరిటతో అలా మనము చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఇలా పల్లీల లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. ఇలాగే మనము మిగిలినవన్నీ చేసుకోవాలి. చూసారు కదండి, మనకు ఈ పల్లీ పాకము వేడిగా ఉంది కాబట్టి మనము గరిటె సహాయంతో ఇలా చేసుకుంటున్నాము. చూడండి, అలాగా కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నామంటే చేతికి గరిటెకి మనము ఈజీగా ఈ పల్లి లడ్డూల్ని చేసుకోవచ్చు. అలాగా ప్రతిదీ లడ్డు చుట్టేటప్పుడు అలా కొద్దిగా ఆయిల్ రాసుకున్నామంటే చాలా ఈజీగా మనము లడ్డూని అలా చేసుకోవచ్చండి. చూసారు కదా చాలా టేస్టీగా సూపర్గా ఉండే పల్లీల లడ్డూలు. ఇది మీరు ఒకవేళ లడ్డూలు చేసుకోగా లాస్ట్లో కొద్దిగా పాకం ఈ పల్లీలు గట్టిగా అయినట్లయితే ఏమీ టెన్షన్ పడకండి. అది కొద్దిగా చిన్న మంటలో పొయ్యి మీద పెట్టి కొద్దిగా కలుపుకున్నారంటే ఆ పాకం అంతా కరిగిపోతుంది. మళ్ళీ దాన్ని ఇలా లడ్డూలాగా ఉండలు చేసుకోవచ్చు. చూసారుగా టేస్టీ పల్లీల లడ్డూలు, పల్లీల ఉండలు కూడా అనొచ్చు వీటిని. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ బెల్లం పల్లీల లడ్డూని తయారు చేసుకొని టేస్ట్ చేయండి. ఓకే, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వంటకాల కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తీసుకోండి.